Daily. Taste the Daily. ఇక ఆంధ్రప్రదేశ్ డీజీపీని పెద్ద ఔటపల్లి కాల్పుల కేసు బాధితుల కుటుంబం సభ్యులు కలిశారు. 2014 సెప్టెంబర్ 24న జరిగిన కాల్పుల ఘటనలో గంధం నాగేశ్వరరావు, పగిడి మారయ్య మృతి చెందారు. ఈ నేపథ్యంలో పెనకడిమి గ్రామానికి చెందిన జ్యోతిష్యుడు తూర్పాటి నాగరాజు కుటుంబ సభ్యులు డీజీపీని కలిసి 2014 3 హత్య కేసుల్లో తమకు న్యాయం జరగలేదన్నారు. 3 హత్యల తర్వాత నాగరాజుపై 2015లో సరూర్ నగర్ హైదరాబాద్ హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో నాటి పోలీసుల పాత్ర ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పెద్ద ఉటపల్లిలో జరిగిన హత్యల కేసులు నాటి విజయవాడ, నేటి ఏలూరు ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావుతో తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. 3 కేసుల్లో నిందితులకు సమన్లు వెళ్లకుండా ఏఎస్పీ అడ్డుకుంటున్నారన్నారు. కేసుల పేరుతో ఇప్పటికీ తమను వేధిస్తున్నారని ఆరోపించారు. పేరు లక్ష్మి అండి. పెద్ద ఉటపల్లి తిపురు మటర్ కేసు జరిగింది కదా, ఆయన చిన్న ఆయన భార్యని నేను ముగ్గురిని అన్యాయంగా రోడ్డు మీద చంపేస్తే ఆ కేసుని డబ్బులు తీసుకొని 12 కోట్లు తీసుకొని ఆ కేసు అసలు అది చేయలేదనే కొట్టేశారండి కోర్టులో. న్యాయం అటు జరుగుతుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పేర్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏలూరులో. మా నాన్నకు 2 సార్లు సూట్ జరిగింది, అయినా సమ్మర్లో వాళ్ళకి వెళ్తలా. ఇప్పటికి హైకోర్టులో ఉన్న కేసు కూడా అంతే ఉంది. సమ్మర్లో వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వట్లా, ఇప్పటికి ఇవ్వట్లేదు. వాళ్ళు అవన్నీ అట్లాగే ఆపేశాడు. కేవలం మా మీదకి మాత్రమే ఒత్తిడి తెస్తున్నారు. ఇంకా 2 పిల్లలు అప్పుడు చూసే ఉంటారు వీడియోలలో, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు మళ్ళీ న్యాయం కోసం మళ్ళీ వచ్చాం వీడియో దగ్గరికి. అప్పుడు మాకు వీడియో వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు చాలా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఆడుకుంటున్నాం. ఏం లేదండి, ఇంకా చచ్చిపోతాం తప్ప జీవితంలో ఏం లేదు. పెద్ద ఉటపల్లిలో 3 మా తమ్ముళ్ళని మా నాన్న చంపేసింది. ఆ కేసు మళ్ళీ రావాలి, సమన్లు జారీ అవ్వాలి, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. మా అమ్మ ముసలమ్మ అయిపోయిందండి, ఎప్పుడు తెచ్చిపోతో తెలియదు. అంత ముసలమ్మ అయిపోయింది. కొడుకుల గురించే బతుకుతుంది. 2 కొడుకుల్ని తండ్రిని చంపేశారు, మా తండ్రిని. ఇంకేముందండి, మాకు న్యాయం జరగాలండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, డీజీపీ గారు అందరు మాకు న్యాయం చేయాలి. హోమ్ మినిస్టర్ అంతే గారికి అందరికి నమస్కారం పెడుతున్నాం. మమ్మల్ని పోలీసులు చాలా ఏదించుతున్నారండి. ఏ శ్రీనివాస్ అన్న అతను ఊరికినే మా ఇంటి మీదకి వస్తే మేము 100కు నెంబర్కి ఫోన్ చేస్తే వచ్చాడండి. నెంబర్కి ఫోన్ కొట్టాం మేము, ఎవరో మా ఇంటి మీదకి వచ్చారండి. అప్పుడు వచ్చిన అతను వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొస్తాడు. మా చిన్న అబ్బాయిని కూడా ఏం చేశారో తెలీదు. ఈ నక్కా సూర్యచంద్రరావు వలన మాత్రం మేము చనిపోతే ఆయన పేరే రాసుకోండి మీరు. అవతల వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఆ లండన్ నుంచి, అమెరికా నుంచి వాళ్ళ పాస్పోర్ట్లు ఎట్లా వచ్చినాయండి? ఎట్లా ఇంత ట్రిపుల్ మర్డర్ కేసు 3 చంపేశారు. నడి రోడ్డు మీద చంపేశారు. సాక్షులు లేవా? విజయవాడ కేసులో కోర్టులో కేసు కొట్టేతారా? ఇప్పుడు హైకోర్టులో వేసి 2 సంవత్సరాలు అయింది, సమన్లు లేవు, ఏమి లేవు వాళ్ళకి. ఇప్పుడు ఈయన 5 బుల్లెట్లు దిగినాయి, 5 రౌండ్లు షూట్ చేశారు హైదరాబాద్ లో, దానికి సమన్లు లేవు. ఆ కేసు సరూర్ నగర్. డీసీపీ ఈయన కాదు, అప్పుడు ఉంది ఇంకొక ఆయన ఉంటే ఆయన కలిసి గౌతమ్ సావంగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చాము, డీజీపీని కలిసాము. అక్కడ పోలీసులను కూడా అప్రోచ్ అయ్యాము. ఏమైనా పోలీసుల్లోనే ఉంటుంది కనుక అది అలానే వెళ్ళిపోయిందండి. ఎప్పుడు మీడియా ముందుకు మట్టికి రాలేదు. ఇప్పుడు ఏంటంటే మాకు ఇక ప్రాణం మీదకి వచ్చింది, మా కేసు తొందర కానియాలని చెప్పేసి వీళ్ళిద్దరినేమో హౌస్ స్కానింగ్ అయితే మేము హైకోర్టుని అప్రోచ్ అయ్యామన్నప్పుడు తర్వాత మేము వెళ్ళి ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళంటే వేరు చేసి మాది ఖండించేస్తారంట. మాకు చాలా భయం ఉంది. ఆయన చేసే ఒక ఇది సూర్యచంద్రరావు గారు మా మీద చాలా చాలా ఇదిగా చేస్తున్నాడు. మాకు భయం పుట్టి ఆయన మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము డీజీపీ గారికి ఇంకా కతిమ అందరికి, సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికి పెట్టామంటే మేము ఎస్సీలు, ఆయనేమో కాపు సామాజిక వర్గంలో నా అంత బలం లేదని బలంగా అతను చేస్తున్నాడు. మాకు చాలా భయం అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని వేరు చేస్తే నా కేసు కొట్టేస్తే మళ్ళీ వాళ్ళు తిరగాలి అంటే మా జీవితం అంతా దీంట్లో పెట్టాలని ఆయన పెద్ద పన్నాగం చేసి 6 కోట్లు తీసుకున్నాడు అండి దీనికి. అంతకుముందు 12 కోట్లు, అది మొత్తం ప్రపంచానికి తెలుసు. ఇంత